నమస్తే నేను దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీసాల విషయంలో కొత్త నిర్ణయం ప్రకటించారు. ఏకంగా పౌరసత్వాన్ని అమ్మకానికి పెట్టేశారు. నిర్దేశిత రుసుము చెల్లిస్తే గ్రీన్ కార్డ్ కమ్ సిటిజన్షిప్ వచ్చినట్టే అంటున్నారు. 2 వారాల్లో అమల్లోకి రానున్న గోల్డ్ కార్డ్ వీసాతో అమెరికా ఆర్థిక లోటు తీరుతుందన్న ఆలోచన కనిపిస్తోంది. అయితే గోల్డ్ కార్డ్ వీసా వ్యాపారవేత్తలకు ఉపయోగమని, వృత్తి నిపుణులకు ఇబ్బందేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా అమల్లో ఉన్న EB-5 వీసా కంటే గోల్డ్ కార్డ్ వీసాకు 5 రెట్ల రుసుము నిర్ణయించడం అసనిపాతంగా మారింది. అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే సంపన్నులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పథకాన్ని ప్రకటించారు. 35 ఏళ్లుగా కొనసాగుతున్న EB-5 వీసా విధానాన్ని రద్దు చేసి గోల్డ్ కార్డు వీసాను తీసుకొచ్చారు. 43.5 కోట్లు వెచ్చించే వారికి ఈ గోల్డ్ కార్డును అందిస్తామని ప్రకటించారు. అగ్రరాజ్యం అమెరికా వీసా విధానంలో మరో కొత్త మార్పు తీసుకొచ్చింది. చట్టవిరుద్ధంగా ఉండే వలసదారుల్ని ఆయా దేశాలకు తిప్పి పంపుతున్న ట్రంప్ డబ్బులిచ్చి వీసాను కొనుగోలు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. భారీగా డబ్బు చెల్లించగలిగే వారికి సులభంగా వీసాలు వచ్చేలా ట్రంప్ కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. దీనికి గోల్డ్ కార్డ్ వీసా అని పేరు పెట్టారు. ప్రపంచ దేశాల్లో అమెరికా అంటే ఉండే క్రేజ్ను క్యాష్ చేసుకోవడమే గోల్డ్ కార్డ్ వీసాల ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. కానీ గోల్డ్ కార్డ్ వీసాను ఎంతమంది కొనుగోలు చేయగలరనేది చూడాల్సి ఉంది. గోల్డ్ కార్డ్ వీసాతో బిలియనీర్లకే ప్రయోజనకరమని, మధ్యతరగతికి కష్టాలు తప్పవనే వాదన వ్యక్తమవుతోంది. ఇప్పటికి 3.5 దశాబ్దాలుగా అమల్లో ఉన్న EB-5 వీసాల రుసుము కట్టడానికి కాస్త అప్పు చేయడానికైనా సిద్ధపడే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు గోల్డ్ కార్డ్ వీసాల పేరుతో తెచ్చిన వాటికి ఫిక్స్ చేసిన రుసుము చాలా మందికి అందని మానిపండు అనడంలో సందేహం లేదు. బాగా స్థిరపడడానికి అమెరికా రావడం కాదు, అమెరికా వచ్చేవారు అన్ని రకాలుగా సెటిల్ అయి ఉండాలనేది ట్రంప్ లక్ష్యంగా ఉంది. గోల్డ్ కార్డుతో అమెరికాకు వచ్చిన వారు మరింత సంపన్నులవుతారు, వ్యాపారాల్లో విజయవంతమవుతారు, బాగా డబ్బు ఖర్చు చేస్తారు, భారీగా పన్నులు చెల్లిస్తారు, చాలా మందికి ఉపాధి కల్పిస్తారు. ఈ పథకం భారీగా విజయవంతం అవుతుందని ట్రంప్ భావిస్తున్నారు. తొలుత 10 లక్షల కార్డులను విక్రయించాలని, ఆ తర్వాత దానిని 1 కోటికి చేర్చాలనేది ప్లాన్. గోల్డ్ కార్డ్ వీసాల్లో ఉద్యోగ సృష్టి వంటి అంశాలను ట్రంప్ వెల్లడించలేదు. దీనిని రష్యాకు చెందిన కుబేరులకు విక్రయించేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. గోల్డ్ కార్డు విక్రయాల ద్వారా ఖజానాకు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. EB-5 వీసాల స్థానంలో ట్రంప్ గోల్డ్ కార్డును 2 వారాల్లో అమల్లోకి తీసుకొస్తామని అమెరికా సర్కార్ ప్రకటించింది. గోల్డ్ కార్డు అనేది గ్రీన్ కార్డేనని, శాశ్వత నివాస అనుమతి పత్రమని, పెట్టుబడిదారులకు ధర పెంచామని, EB-5తో జరిగే మోసాలను నియంత్రించేందుకు తీసుకొచ్చామని చెబుతోంది. పౌరసత్వానికి గోల్డ్ కార్డు మార్గం సుగమం చేస్తుందని తెలిపింది. పెట్టుబడిదారులకు వీసా అనేది ప్రపంచవ్యాప్తంగా సాధారణ విషయమనే అభిప్రాయాలున్నాయి. ఇప్పటికే 100 దేశాలు ఈ గోల్డెన్ వీసా విధానాన్ని అమలు చేస్తున్నాయి. అందులో బ్రిటన్, స్పెయిన్, గ్రీస్, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ వంటి దేశాలున్నాయి. ట్రంప్ ఆఫర్తో సంపన్న భారతీయులు వేగంగా పౌరసత్వం పొందడానికి అవకాశం లభిస్తుంది. వీరి సంఖ్య తక్కువగానే ఉంటుంది. గతంలో EB-5 శ్రేణిలో పెట్టుబడి పెట్టగలిగే వారికి కష్టమైపోతుంది. ఈ పరిణామాలు వృత్తి నిపుణులతో పోలిస్తే వ్యాపార దిగ్గజాలకే ప్రయోజనకరమనే వాదన వినిపిస్తోంది. అమెరికాలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు US కాంగ్రెస్ 1990లో EB-5 వీసా స్కామ్ను ప్రవేశపెట్టింది. అమెరికాలో కనీసం 10 మంది ఉద్యోగులున్న ఏదైనా ఒక కంపెనీలో సుమారు 9 కోట్లు పెట్టుబడి పెట్టే విదేశీయులకు ఈ వీసాలను జారీ చేస్తున్నారు. అయితే EB-5 వీసా ప్రోగ్రాం అర్థం పర్థం లేని విధంగా ఉందని ట్రంప్ యంత్రాంగం అభిప్రాయం పడింది. ఈ స్కీమ్ను వాడుకుని అమెరికా పౌరసత్వం పొందడం కోసం మోసాలకు పాల్పడుతున్నారని అభిప్రాయపడుతోంది. అతి తక్కువ ఖర్చుతో US సిటిజన్షిప్ పొందేందుకు ఇదొక సులభమైన మార్గంలా మారిందని అనుమానిస్తోంది. అందుకే తాము ఈ వీసాలను రద్దు చేసి కొత్తగా గోల్డ్ కార్డ్ వీసాలను తెస్తున్నామని చెబుతోంది. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం గణాంకాల ప్రకారం 2021 సెప్టెంబర్ నుంచి 2022 సెప్టెంబర్ 30 వరకు దాదాపు 8,000 మంది ఈ ఇన్వెస్టర్లు వీసాలను పొందారు. అయితే ఈ వీసా విధానంతో మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని 4 ఏళ్ల క్రితం ఓ అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం EB-5 వీసాల జారీపై ఏడాదికి కొంత పరిమితి ఉండగా గోల్డ్ కార్డులపై అలాంటిదేమీ ఉండదని ట్రంప్ చెబుతున్నారు. ఈ కొత్త వీసా విధానం వల్ల అమెరికాకు పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయని, దీనివల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ట్రంప్ నమ్మకం వ్యక్తం చేశారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా పెట్టుబడిదారులకు గ్రీన్ కార్డ్ లాంటి ప్రత్యేక హోదా లభించడంతో అమెరికాలో స్థిరపడేందుకు వీలవుతుందని అభిప్రాయపడ్డారు. ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసాలు ప్రధానంగా ఇండియా, చైనా, గల్ఫ్ దేశాల బిలియనీర్లను లక్ష్యంగా చేసుకుంటాయనే విశ్లేషణలున్నాయి. అమెరికా మోజున్న వారు కాస్త ఎక్కువ ఖర్చు చేసైనా వీసాలు కొనే ప్రయత్నం చేస్తారని ట్రంప్ అంచనా వేస్తున్నారు. మరి ట్రంప్ ప్లాన్లు ఎంతవరకు వర్కౌట్ అవుతాయనేది చూడాల్సి ఉంది. గోల్డ్ కార్డ్ వీసాకు కాంగ్రెస్ ఆమోదం తెలపాల్సిన అవసరం లేకపోవడంతో ట్రంప్ దూకుడుగా ముందుకెళ్తున్నారు.
అయితే ఒక్కసారి కొత్త స్కీమ్ అమల్లోకి వచ్చాక ఎదురయ్యే కొత్త సమస్యలకు అప్పటికప్పుడు పరిష్కారాలు వెతకాల్సి ఉంటుంది. చట్టవిరుద్ధ మార్గాల్లో పొందితే గోల్డ్ కార్డ్ వీసా అయినా ఎప్పుడైనా రద్దు కావచ్చు. గతంలో ఉన్న EB-5 వీసాల్లో పరోక్షంగా అయిన ఉద్యోగాల సృష్టి అంశం ఉంది. కానీ గోల్డ్ కార్డ్ వీసా నిబంధనల్లో ఎక్కడా ఉద్యోగాల సృష్టి ప్రస్తావన లేదు. జస్ట్ డబ్బులిస్తే చాలు, వీసా వచ్చినట్టే అన్నట్టుగా ఉంది. దీనివల్ల నిజంగా అమెరికాకు నిర్మాణాత్మకంగా మేలు జరుగుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. గోల్డ్ కార్డ్ వీసా ప్రకటనతో EB-5 వీసా కోసం ఎదురు చూస్తున్న చాలా మంది భారతీయుల్లో ఆందోళన మొదలైంది. ప్రజెంట్ EB-5 వీసా కార్యక్రమాన్ని భర్తీ చేసే ఈ కొత్త గోల్డ్ కార్డ్ పథకం కింద ఒక్కో దరఖాస్తుదారుకు దాదాపు $5 మిలియన్ ఖర్చు చేయాల్సి ఉంటుందని వెల్లడైంది. $5 మిలియన్ చెల్లించి గ్రీన్ కార్డ్, పౌరసత్వాన్ని కొనుక్కోవచ్చు అన్న ఆలోచన ఇంజనీర్లు, వైద్యులు, టెక్ రంగానికి చెందిన భారతీయులకు ఇప్పుడు శాపంగా చెప్తున్నారు. ట్రంప్ కొత్త గోల్డ్ కార్డు వీసా ప్రతిపాదనపై సిలికాన్ వ్యాలీకి చెందిన కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ తాజా నిర్ణయం కారణంగా గ్రీన్ కార్డ్ వెయిట్ లిస్టులో చిక్కుకున్న లక్షలాది మంది ప్రతిభావంతులైన, నైపుణ్యం కలిగిన వ్యక్తులకు అన్యాయం జరుగుతుందని చెబుతున్నారు. సంపన్న విదేశీయులకు గోల్డెన్ కార్డ్ ద్వారా పౌరసత్వాన్ని అందించేందుకు కొత్త మార్గాన్ని తీసుకురావడం అంత మంచి నిర్ణయం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త వీసా స్కీమ్ అమెరికా శ్రామిక శక్తికి, సమాజానికి వెన్నుముకగా నిలిచిన వ్యక్తులను పక్కన పెట్టే ప్రమాదం ఉందని, చాలా మంది ఇప్పటికే 50 ఏళ్లకు పైగా సాగే వెయిట్ లిస్టులో గ్రీన్ కార్డ్ కోసం వేచి ఉన్నారు. ఇప్పటికే వీరు తమ విలువను నిరూపించుకుని పన్నులు చెల్లిస్తూ, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ అమెరికా గడ్డపై జీవిస్తున్నారు. ట్రంప్ చర్యలు డబ్బు ముసుగులో దురహంకారంగా విమర్శలొస్తున్నాయి. అమెరికా పౌరసత్వాన్ని వేలం వేయడం సరైన ఆలోచన కాదంటున్నారు విమర్శకులు. ఎక్కువ డబ్బిచ్చే వారికి పౌరసత్వం ఇవ్వడం అంటే అమెరికాలోకి సంపన్నులకు మాత్రమే ప్రవేశం అని చెప్పినట్టే అని, ఇది ప్రతిభ ఆధారిత అమెరికా వలస విధానానికి పూర్తి విరుద్ధమని ఆరోపణలొస్తున్నాయి. అమెరికాకు అక్రమంగా వలస వెళ్లిన వారిపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొరడా ఝళపిస్తున్నారు. ఆయా దేశాలకు చెందిన వలసదారులను ప్రత్యేక విమానాల ద్వారా సంకెళ్లు వేసి వారి వారి దేశాలకు పంపిస్తున్నారు. ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసా ఒక రకంగా శాశ్వత నివాస హోదాను కల్పించే గ్రీన్ కార్డ్ లాంటిదేనని అంటున్నారు. EB-5 వీసా విధానాన్ని 1990లో అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. అమెరికాలో దాదాపు 8,000 మంది ఇన్వెస్టర్లు ఈ వీసాలను పొందారు. EB-5 వీసాల స్థానంలోనే గోల్డ్ కార్డులను ట్రంప్ తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం అమెరికాకి $35 ట్రిలియన్ అప్పు ఉంది. అయితే 10 లక్షల గోల్డ్ కార్డులు $5 మిలియన్ చొప్పున విక్రయించిన $5 ట్రిలియన్ వస్తుంది. దాని ద్వారా కొంత అప్పు తీరుతుందనేది ట్రంప్ యోచన. ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులు అమెరికాలో స్థిరపడేలా చేయడానికి ఒక ప్రత్యేక ప్రణాళికగా భావిస్తున్నారు. ట్రంప్ తీసుకున్నటువంటి గోల్డెన్ వీసా రూల్ ఏదైతే ఉందో దానివల్ల అమెరికన్ ఎకానమీకి ఒక పాజిటివ్ మొమెంటం క్రియేట్ అవుతుంది. దీనివల్ల అమెరికాలో పెట్టుబడిదారులు యాక్చువల్గా విపరీతంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక్కసారి దేశానికి పెట్టుబడులు వస్తే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. తర్వాత ఎకనామిక్ సైకిల్ అనేది క్రియేట్ అవుతుంది. దానివల్ల కంట్రీ మళ్ళీ ఎకనామిక్ భూమిలోకి నెట్టబడుతుంది. మనం లాస్ట్ చూసినట్టయితే, గమనించినట్టయితే ముఖ్యంగా డెమోక్రాట్స్ అధికారంలో ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ కోవిడ్ టైం నుంచి ఇప్పటివరకు లాస్ట్ 4 years లో కూడా అమెరికన్ ఎకానమీ అనేది కొంత రిసెషన్ టువర్డ్స్ కి వెళ్ళినట్టు కనపడింది. ఇప్పుడు ట్రంప్ ప్రవేశపెట్టిన కొత్త గోల్డ్ కార్డ్ వీసా విధానంలో పౌరసత్వం నేరుగా అమ్మకానికి పెట్టేసినట్టే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతుల కంటే ధనవంతులకు ఎక్కువ మేలు జరుగుతుంది. ఈ విధానం వల్ల అమెరికాకు పెట్టుబడులు వస్తాయో లేవో చెప్పలేం గానీ, బాగా డబ్బుండి అమెరికాలో సెటిల్ కావాలనుకునే వారికి ప్రయోజనం కలుగుతుంది. ఎందుకంటే అమెరికా ప్రభుత్వానికి 44 కోట్లు చెల్లిస్తే చాలు. అందుకే అమ్మకానికి అమెరికా పౌరసత్వం ట్రెండ్ అవుతోంది. అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం వేల మంది భారతీయులు ఎదురు చూస్తున్నారు. EB-5 ప్రోగ్రాం స్థానంలో గోల్డ్ కార్డ్ తీసుకురావడంతో ప్రవాస భారతీయులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎలాగోలా రుణాలు చేసి సామాన్య ఇన్వెస్టర్లు EB-5 ప్రోగ్రాంకు అర్హత పొందేవారు. ఇప్పుడు నైపుణ్యం ఉన్నా అధిక మొత్తం పెట్టి కార్డు కొనే పరిస్థితి లేదు. కానీ అమెరికా కల నెరవేర్చుకోవాలనే రిచ్ ఇండియన్స్కు ట్రంప్ ఆఫర్ మేలు చేకూర్చనుంది. గ్రీన్ కార్డ్ కొంతమంది భారతీయులకు అందాలంటే దాదాపు 50 ఏళ్ల టైం పట్టొచ్చు. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న కొత్త నిర్ణయాలతో అమెరికాలో వలస విధానంలో భారీ మార్పులు సంభవించే ఛాన్స్ ఉంది. EB-5 ప్రోగ్రాం కూడా మాయమైపోవడం ఖరారైంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన గోల్డ్ కార్డ్ వీసా అవకాశంతో ఇండియన్లు ఇక వేగంగా తమ వీసా ఆశలను నెరవేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే అప్పట్లో EB-5 శ్రేణిలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి మాత్రం కాస్త కష్టం. వృత్తి నిపుణుల కంటే వ్యాపారవేత్తలకు ట్రంప్ నిర్ణయం వల్ల బాగా ప్రయోజనాలు చేకూర్చనున్నాయి. గోల్డ్ కార్డ్ వీసా కావాలనుకుంటే దాదాపు 43.54 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అసలు ఇది అమెరికా పౌరసత్వాన్ని కొనుగోలు చేస్తున్నట్టు ఉందని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా కేంద్రంగా పనిచేసే మల్టీనేషనల్ కంపెనీల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు డొనాల్డ్ ట్రంప్. కంపెనీల యజమానులను ధనవంతులుగా అభివర్ణించారు. ప్రతిభావంతులైన ఉద్యోగులు కావాలి అనుకుంటే వారికి గోల్డ్ కార్డు వీసాలను కంపెనీలే స్పాన్సర్ చేస్తాయని ట్రంప్ చెప్పారు.
కానీ ఇది ప్రాక్టికల్గా కుదిరే పనేనా అనే ప్రశ్న లేకపోలేదు. కొత్త గోల్డ్ కార్డ్ వీసా ప్రోగ్రాం ఖచ్చితంగా విజయవంతమవుతుందని భావిస్తున్నట్లు ధీమా వ్యక్తం చేశారు డొనాల్డ్ ట్రంప్. తమ దేశంలో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడానికి 1990లో EB-5 వీసాల ప్రక్రియకు తెరతీసింది అమెరికా. కనీసం 10 మంది ఉద్యోగులను నియమించే ప్రతి సంస్థ కూడా సుమారు $1 మిలియన్ వ్యయం చేసేలా దీనికి రూపకల్పన చేసింది. ఇప్పుడు గోల్డ్ కార్డును ప్రతిపాదించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంత పెద్ద మొత్తం ఇన్వెస్ట్ చేయడం అనేది భారతీయ సంస్థలకు అదనపు భారంగా పరిణమిస్తుందనే అంచనాలున్నాయి. దీనివల్ల అక్కడ పనిచేసే ఉద్యోగుల సంఖ్య తగ్గొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంపన్న వలసదారులకు అగ్రరాజ్యం అమెరికా పెద్దపీట వేయనుంది. 43.5 కోట్లు చెల్లించే వారికి శాశ్వత పౌరసత్వం కల్పించనుంది. EB-5 వీసాను ఒక చెత్త పథకంగా ట్రంప్ అభివర్ణించారు. పౌరసత్వానికి అర్హతలను కాంగ్రెస్ నిర్ణయిస్తుంది. అయితే గ్రీన్ కార్డుకు కాంగ్రెస్ ఆమోదం అవసరం లేదని ట్రంప్ చెప్పారు. EB-5 వీసాలకు గరిష్ట పరిమితి ఉండగా ద్రవ్యలోటును తగ్గించేందుకు ఫెడరల్ ప్రభుత్వం 1 కోటి గోల్డ్ కార్డులు విక్రయించుకోవచ్చని ట్రంప్ ప్రకటించారు. 1 కోటి గోల్డ్ కార్డుల ద్వారా 43.5 కోట్ల ఆదాయం రానుంది. ట్రంప్ ఆఫర్తో సంపన్న భారతీయులు వేగంగా పౌరసత్వం పొందడానికి అవకాశం లభిస్తుంది. వీరి సంఖ్య తక్కువగానే ఉంటుంది. గతంలో EB-5 శ్రేణిలో పెట్టుబడి పెట్టగలిగే వారికి కష్టమైపోతుంది. ఈ పరిణామాలు వృత్తి నిపుణులతో పోలిస్తే వ్యాపార దిగ్గజాలకే ప్రయోజనకరం. అగ్రశ్రేణి ప్రతిభావంతులను అమెరికాలోకి ఆహ్వానించడం, ప్రస్తుత ఇమిగ్రేషన్ వ్యవస్థను సవరించి మెరుగైన అవకాశాలు కల్పించడం, ఇప్పటి వరకు US వదిలి వెళ్లాల్సిన ప్రతిభావంతులకు స్థిరత కల్పించడం, కంపెనీలు తక్షణ నియామకాల కోసం గోల్డ్ కార్డును ఉపయోగించగలగడం, అమెరికా అప్పులను తీర్చడానికి ఈ ప్రణాళికను ఆర్థిక వనరుగా మలచడం కొత్త వీసా లక్ష్యాలుగా ఉన్నాయి. కొంతమంది వలస నిపుణులు దీన్ని అమ్మకానికి అమెరికా పౌరసత్వం అని విమర్శిస్తున్నారు. దీనివల్ల మిడిల్ క్లాస్ వలసదారులకు సమాన అవకాశాలు దొరక్కపోవచ్చని భయం కనిపిస్తోంది. కొత్త వీసా స్కీమ్ అగ్రశ్రేణి ప్రతిభావంతులకు, స్టార్టప్ ఎకోసిస్టమ్కు చాలా ప్రయోజనకరమని మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ ప్రతిపాదించిన గోల్డ్ కార్డు ప్రణాళిక భారతీయ టెక్నికల్ ప్రొఫెషనల్స్, గ్రాడ్యుయేట్స్, స్టార్టప్ వ్యవస్థాపకులకు కొత్త అవకాశాలను తెరవనుంది. ఇది ప్రస్తుతం ఉన్న ఇమిగ్రేషన్ సమస్యలను పరిష్కరించే మార్గంగా మారుతుందా, లేక ధనవంతులకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం అనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా ఏర్పాటు దగ్గర నుంచి ఇప్పటి వరకు వలసల విషయంలో ప్రతిభకే పెద్దపీట వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రతిభావంతులు అమెరికా వలస వచ్చి అక్కడ సంపద సృష్టించారు. కానీ ఇప్పుడు డబ్బుకి పెద్దపీట వేసే కొత్త స్కీములో ప్రతిభకు చోటెక్కడుందనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రతిభావంతులు డబ్బు సంపాదిస్తారని, కానీ ధనవంతులు ప్రతిభావంతమైన ఆలోచనలు చేయలేరనే వాదన గట్టిగా వినిపిస్తోంది. కానీ ట్రంప్ మాత్రం ఏవీ పట్టించుకునే స్థితిలో లేరు. అమెరికా ఆర్థిక లోటు తగ్గించడమే ట్రంప్ తక్షణ కర్తవ్యంగా ఉంది. ఇందుకోసం సత్వరమే డబ్బులొచ్చే మార్గాలను ఆయన అన్వేషిస్తున్నారు. ఆ అన్వేషణలో భాగంగానే గోల్డ్ కార్డ్ వీసాను తీసుకొస్తామని ప్రకటించారు. కానీ ట్రంప్ అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది. ప్రతిభావంతులు, వృత్తి నిపుణులు లేకుండా కేవలం ధనవంతులతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ కొత్త విధానం తెచ్చే ముందు ఇప్పటికే ఇన్వెస్టర్ వీసాలు ఇస్తున్న 100 దేశాల్లో పరిస్థితులను అధ్యయనం చేయాల్సిందనే సలహాలు వస్తున్నాయి. ఏ దేశానికైనా ఇన్వెస్టర్ వీసాల వల్ల మేలు జరిగిందని ఆధారాలున్నాయా అని వ్యతిరేకులు ప్రశ్నిస్తున్నారు. కానీ మిగతా దేశాలు వేరు, అమెరికా వేరనే ఆలోచన ట్రంప్ది. బేసిక్గా కొత్త వీసాల ఆలోచన లక్ష్యం ఆదాయం పెంచుకోవడమే కాబట్టి ఖచ్చితంగా విజయం సాధిస్తామనేది ట్రంప్ ధీమా. కానీ ఇంత రేటు పెట్టి అమెరికా వీసాలు కొనడానికి ఎంతమంది ముందుకొస్తారనేది చూడాల్సి ఉంది.